హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ నుంచి రెగ్యులర్గా ఇన్కమ్ సంపాదించడానికి ఏమైనా స్కోప్ ఉందా, రెగ్యులర్గా నేను డబ్బులు డ్రా చేసుకోవడానికి ఏమైనా స్కోప్ ఉందా అని చెప్పి వాళ్ళు చాలామంది అడుగుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్లో నుంచి నెల నెల డబ్బులు తీసుకోవడానికి ఉన్న ఆప్షన్ ఏంటంటే SWP. మనందరికీ తెలుసు SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మీరు నెల నెల కొంత అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు. దీన్ని SIP అంటారు. ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ డబ్బును తీసేసుకోవాలనుకుంటున్నారు. అది ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక 50 లక్షలు అయింది. ఆ డబ్బు తీసుకోవాలనుకుంటున్నారు. ఒకటేసారి తీసుకోకుండా నెల నెల కొంచెం కొంచెం తీసుకోవాలనుకుంటున్నారు, ఒక శాలరీ లాగా. ఇలా నెల నెల కొంచెం కొంచెం తీసుకోవడాన్నే సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్ అంటారు. ఇక్కడ ఏమవుతుంది అంటే, మీ 50 లక్షలు ఉంది కదా, ఈ 50 లక్షలు మీరు నెలకు ఒక 50,000 తీసుకుంటున్నారు అనుకోండి, 49,50,000 అక్కడే ఉంటాయి. సో ఆ మంత్ మీకు ఆ మ్యూచువల్ ఫండ్ పెరుగుతున్న దాన్ని బట్టి మళ్ళీ అది 50 లక్షలు అవ్వచ్చు, అంటే పెరగవచ్చు లేదా తగ్గొచ్చు. బట్ మీరు తీసుకున్న మొత్తం ఒకటేసారి తీసేసుకొని మన దగ్గర పెట్టుకోకుండా అక్కడ ఉన్నదాన్ని మీరు ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది, మనం ఎక్స్ట్రా తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. దీన్నే సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్ అంటారు. ఇది ఇంకెలా పనిచేస్తుందో చాలా సింపుల్ ఎగ్జాంపుల్లో నేను చెప్తాను. ఎగ్జాంపుల్కి మీరు ఒక 5 సంవత్సరాలు SIPలో డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. అది ఒక ₹1,00,000 అయింది. ఇప్పుడు అవి నెల నెల ఒక 5,000 తీసుకుందాం అనుకుంటున్నారు. జనవరి 2024లో మ్యూచువల్ ఫండ్లో మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి. నెలకు 5,000 తీసుకుందాం అనుకుంటున్నారు. సో ఇప్పుడు మీ మ్యూచువల్ ఫండ్ ఏదైతే NAV ఉంది కదా, మీరు పెట్టిన ఫండ్, దాని యూనిట్ వాల్యూ అనుకుందాం. సో ఒక ₹10 ఉంది. అంటే మొత్తం మీ యూనిట్స్, ₹1,00,000కి సరిపడే యూనిట్స్ ఎంత అన్నట్టు? 10,000 యూనిట్స్ ఉన్నట్టు. 10,000 యూనిట్స్ అంటే ₹10 చొప్పున మీకు ₹1,00,000 అవుతుంది. జనవరి మంత్లో 5,000 విత్డ్రా చేస్తున్నారు. సో జనవరి మంత్లో 5,000 విత్డ్రా చేస్తున్నప్పుడు ఎంత అవుతుంది? సో 500 × 10 5,000 అవుతుంది. అంటే మీ దగ్గర ఉన్న 10,000 యూనిట్స్లో 500 యూనిట్స్ మీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ AMC అమ్మేసి మీ అకౌంట్కి 5,000 పంపించేస్తుంది. అక్కడ ఎంత ఉంది? ఇప్పుడు 9,500 ఉన్నాయి. ఫిబ్రవరికి వచ్చే వరకు ఏమైందంటే మీ యూనిట్ వాల్యూ, NAV వాల్యూ ₹15 అయింది. ఎంత? ₹15 అయింది. యాక్చువల్గా మీ అమౌంట్ జనవరిలో తీసేయడానికి 95,000 ఉంది. ఇది 15 NAV పెరగడం వల్ల, మ్యూచువల్ ఫండ్ గ్రోత్ వల్ల అది ₹1,42,000 అయింది. సో ఇందులో నుంచి 5,000 తీయాలి కదా. సో ₹15 చొప్పున 333 యూనిట్స్ అయితే 5,000కి సమానం. సో ఇప్పుడు ఏం చేస్తుంది మీ కంపెనీ? 333 యూనిట్స్ అమ్ముతుంది. సో ఆ మంత్ మీకు ఎంత ఉంటాయి ఇంకా యూనిట్స్? 9,168 యూనిట్స్ ఉంది. మార్చికి వచ్చేవరకు ఈ 9,168లో మీ NAV అన్ని మార్కెట్లు పెరగాలనే లేదుగా, కొంచెం తగ్గింది. ₹3 పడిపోయింది. ₹12 ఉంది మీ NAV వాల్యూ. సో ఇప్పుడు దాదాపుగా 450 యూనిట్స్ అమ్ముతారు, మీకు 5,000 ఇచ్చేస్తారు. మిగిలిన 8,700 యూనిట్స్ ఉన్నాయి కదా, ఆ యూనిట్స్ అంతే ఉంటాయి. ఒకవేళ అది పెరిగింది అనుకో, మళ్ళీ అమౌంట్ పెరుగుతుంది. సో అది మళ్ళీ 900కి వచ్చింది. మీ NAV ₹10 అయిందనుకోండి, 90,000 ఉంటుంది. ఇలా మన ఫిక్స్డ్ అమౌంట్ ఇస్తారు. ఆ ఫిక్స్డ్ అమౌంట్లో నుంచి మార్కెట్ ఎక్కువ ఉన్నప్పుడు మన వడ్డీ నుంచే మనకు అసలు వస్తుంది. మార్కెట్ తక్కువైనప్పుడు వడ్డీ ప్లస్ సగం అసలు కలిపి మనకి వస్తూ ఉంటుంది. ఇలా సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్లో డబ్బులు తీసుకోవచ్చు అనమాట. దీంట్లో ఉండే మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే ఫ్లెక్సిబిలిటీ. అంటే మీకు ఏ డేట్లో ఎవ్రీ మంత్ ఖర్చులకు కావాలో విత్డ్రా చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలి, ఎంత కావాలి అనేది మనం ఫిక్స్డ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఆప్షన్. సో మీకు ఇందాక నేను చెప్పినాను కదా, ₹1,00,000లో 5,000 తీసేస్తే మిగిలిన 95,000 మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేలోపు మార్కెట్ పెరిగి దీని ఇంట్రెస్ట్ పెరిగింది అనుకోండి. సో ఇప్పుడు దీని ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు మీ మిగిలిన 95,000 ప్లస్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఒక 2,000 వచ్చింది అనుకుందాం. సో మీకు 5,000 కాదుగా, మీ అసల్లో 3,000, ఇంట్రెస్ట్ 2,000 కలిపి మీకు ఇచ్చేస్తారు. మిగిలిన 93,000 మార్కెట్లో ఉంటుంది. ఈసారి మార్కెట్ బాగా పెరిగి ఓకే ₹1,00,000కి వచ్చింది అనుకుందాం మీ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో ఇందులో నుంచి 5,000 తీస్తారు. అంటే మీ దగ్గర మళ్ళీ ఎంత ఉంటుంది? ఇంతకుముందు 90,000 ఉంది, ఇప్పుడు అది 1,00,000 అయింది. మళ్ళీ 5,000 తీస్తే 95కి వచ్చింది. ఇలా మనకు పెరుగుతున్న దాన్ని బట్టి తగ్గుతున్న దాన్ని బట్టి మన ఫిక్స్డ్ అమౌంట్ లెక్కలేసి ఇస్తూ ఉంటారు. మనం ఫిక్స్డ్ కావాలన్నాం కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. అదే మీరు ఫిక్స్డ్ డిపాజిట్లోకి వెళ్ళారనుకుందాం. ఫిక్స్డ్ డిపాజిట్కి 5 సంవత్సరాలు ఫిక్స్ చేశారు. ఓకే, మీరు సంవత్సరానికి ఒకసారో లేదా హాఫ్ ఇయర్కి ఒకసారో వచ్చిన ఇంట్రెస్ట్ తీసుకోగలుగుతారు. ఇక్కడ అలా కాదు, ఎప్పటికప్పుడు తీసుకోవచ్చు.
ఒకవేళ మీరు పెద్ద అమౌంట్ బాగా అర్జెంట్ అవసరమైంది, ఫిక్స్డ్ డిపాజిట్లో మీరు అది బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేస్తే మీకు మీరు అనుకున్న ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. మీకు ఇప్పుడు నెల 5,000 అడిగారు కదా, సడన్గా మీరు ఇంకొక 20,000 ఎక్స్ట్రా తీయాల్సి వచ్చింది అనుకోండి, తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, నేను ₹1,00,000 చెప్తున్నా, అది మీరు 50 లక్షలు 70 లక్షలు పెట్టుకుంటే సడన్గా మీకు ఒక 5 లక్షలు 10 లక్షలు అర్జెంట్ అవసరం వచ్చింది, మిమ్మల్ని ఎవరు ఆపరు, తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఇక్కడ ఉండే ఫ్లెక్సిబిలిటీ. రెండోది, సార్ నాకు ఇలా నెల అలా అక్కర్లేదు సార్, నేను ఫిక్స్డ్ అమౌంట్ తీయను, నాకు ఏదైతే నేను ఒక 50 లక్షలు పెట్టాను సార్, ఈ 50 లక్షల మీద ఒక నెలకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో అప్రిషియేషన్, ఆ అప్రిషియేషన్ మాత్రమే తీసుకోవచ్చు అంటే అది కూడా ఛాన్స్ ఉంటుంది. మీకు అసలు ముట్టుకోవద్దు, బట్ పైన ఎక్స్ట్రా వచ్చిందో ఎక్స్ట్రా మాత్రమే కావాలి, ఎక్స్ట్రా ఎంత వస్తే అంత అదే కావాలి అనుకుంటే అది కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్లో ఉంటుంది. మీ దగ్గర ఒక పెద్ద అమౌంట్ ఉంది, మీ శాలరీని ముట్టుకోవద్దు, ఇంటి ఖర్చులకు అన్నిటికీ ఆ అమౌంట్ అయితే బాగుంటుందని అమౌంట్ అందులో పెట్టేశారు. ఎవ్రీ మంత్ ఇంటి ఖర్చులకు 30,000 అవుతుంది. సో ఆ డబ్బులో నుంచి వచ్చే దాంతో 30,000 దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. మీ శాలరీని ఇంకేరే ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఆప్షన్స్ ఉంటాయి. సో మీ దగ్గర ఏదైనా లంసమ్ ఉంటే ఉత్తగా బ్యాంకులో ఉంచే బదులు ఇలా ప్లాన్ చేసుకుంటే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ రావడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, నెల ఇన్కమ్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది, రెగ్యులర్ ఇన్కమ్. కొంతమంది రిస్క్ కదా సార్ అనే వాళ్ళు ఉంటారు. ఓకే, మీకు రిస్క్ వద్దనుకుంటే రిస్క్ తక్కువగా ఉండే ఫండ్స్లో పెట్టుకున్నారనుకోండి, సో మీకు సేఫ్టీ రిటర్న్స్ చూసుకోవడానికి స్కోప్ ఉంటుంది కదా. దీంట్లో కూడా రిస్క్ తక్కువగా ఉండే ఫండ్స్ ఉంటాయి కదా, అది కొద్దిగా రీసెర్చ్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. మీరు స్టాక్స్లో డివిడెండ్ తీసుకున్నారు కదా, దానికన్నా కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అంటారు. ఎగ్జాంపుల్, డివిడెండ్ అనేది కంపెనీకి వచ్చే బెనిఫిట్ని బట్టి ఇస్తుంది. రెగ్యులర్గా ఒకసారి 3 నెలలకి ఇవ్వచ్చు, ఒకసారి 4 నెలలకి ఇవ్వచ్చు, ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఇవ్వచ్చు. కానీ ఇందులో ఎవ్రీ మంత్ మీకు వచ్చిన అప్రిషియేషన్ అయినా బయటకు తీసుకోవచ్చు కదా, అసలు అంతే ఉంటుంది, అప్రిషియేషన్ కూడా తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. భవిష్యత్తులో SWP నుంచి డబ్బులు తీసుకోవాలనుకున్నప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్లో 1/3 దాదాపుగా 3 వంతులు ఈక్విటీ ఫండ్లో ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే రిటర్న్స్ ఎక్కువ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. 1 వంతు మాత్రం సేఫ్టీ పెట్టుకోండి. ఓకే, దీనివల్ల మంచి రిటర్న్ చూడగలుగుతారు. మూడోది, మీరు విత్డ్రా చేస్తున్న అమౌంట్, సంవత్సరం మొత్తం మీద విత్డ్రా చేసిన అమౌంట్ మీ మొత్తం పోర్ట్ఫోలియోలో 4% దాటకుండా చూడండి. అప్పుడు మీరు ఇన్ఫ్లేషన్ని ఈజీగా బీట్ చేయగలుగుతారు. అంటే ఎవ్రీ ఇయర్ ఒక 6% 7% ఖర్చులు పెరుగుతున్నాయి. మీ పోర్ట్ఫోలియో ₹1,00,00,000 ఉంది అమౌంట్, మీరు 4% మనీ విత్డ్రా చేశారు, ₹1,00,00,000లో 4%. ఓకే, మిగిలిన అమౌంట్ ఉంది కదా, అది మళ్ళీ 6%ని బీట్ చేసేస్తుంది. ఆ వచ్చే సంవత్సరం మీరు ఇంకొద్దిగా 4% తీశారు, అంటే ఆ బీట్ చేసింది దాన్ని 4% తీసుకోండి. ఇలా మీరు ఎప్పుడైతే 4% మించకుండా తీసుకుంటూ ఉంటారో మీ అమౌంట్ సేఫ్టీగా ఉంటుంది, పెరుగుతున్న ప్రతి ఖర్చుల్ని మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. సో చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ డైరెక్ట్గా SWP ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా అని చెప్పి. ఉండదు, ముందు సిప్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అరే మీరు లంసమ్ కానీ సిప్ కానీ ఒకటేసారి పెట్టి తర్వాత దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. అయితే అన్ని యాప్లలో కూడా SWP ఉంటుంది. ఒకవేళ లేదు అంటే మీకు ఆ యాప్స్ ఏదైతే గ్రో యాప్, జీరోదా, పేటిఎం అని, ఈ యాప్స్కి మీరు కస్టమర్ కేర్కి ఫోన్ చేసి, సార్ నేను ఇప్పుడు అమౌంట్ ఇంత పెడుతున్నాను, నాకు SWP చేసుకోవడానికి స్కోప్స్ ఏమున్నాయి అని చెప్పి మీరు అడగచ్చు. సో మ్యాక్సిమం అన్ని యాప్లలో కూడా ఆ పెట్టిన అమౌంట్ని SWP చేయడానికి ఉంటుంది. డైరెక్ట్గా మీరు పెట్టేటప్పుడే SWP అనే ఆప్షన్ కనపడదు. మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని తీసుకునేటప్పుడు SWP ఆప్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ నాలెడ్జ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందనేది కామెంట్ చేయడం మర్చిపోకండి, ఏ పాయింట్ నచ్చిందనేది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.